డ్రై ఉంటుంది కాబట్టి మనం ఎంత మిల్క్ వేసినా డ్రై ఉంటుంది కాబట్టి ఇడ్లీ పెట్టి ఫుడ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో దీంట్లో మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవర్ పీడిఎస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే దియాంష్కి 8th మంత్ వచ్చింది. సో అందుకని వాట్ వి ఈట్ అనేది చూద్దాం. నేను ఫుడ్ సిరీస్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చాలా మంది న్యూ మామ్స్ కి యూజ్ అవుతుందని. అండ్ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే న్యూ మామ్స్ కి యూజ్ అవుతుంది కదా, వాళ్ళ బేబీస్ కి ఏం పెట్టాలి అని. వాళ్ళు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే చాలా యూట్యూబ్ ఛానల్ ఒక్కోటి చూపిస్తారు. సో అందుకని అలా ఎందుకు మన ఛానల్లోనే పెడితే ఒకే ఛానల్లో చూస్తా ఉంటారు కదా అని అయితే నేను అయితే ఫుడ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బేబీకి ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది అయితే చూడాలనుకుంటే అవర్ పీడిఎస్ బ్లాగ్స్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు దియాంష్కి అయితే ఈరోజు అయితే ఇడ్లీ పెడుతున్నా, బ్రేక్ఫాస్ట్ గా చూపిస్తారండి, వచ్చేయండి. మనం ఏదైనా బేబీస్ కి తినిపించేటప్పుడు దాంట్లో ఫైబరు, ప్రోటీను అది ఎంత ఉందని చూసుకొని పెట్టండి. ఎందుకంటే నార్మల్ ఫుడ్ పెట్టినా వేస్ట్, అది వాళ్ళకి ఏం అందదు. మరి వాళ్ళు తినేది 2 మీల్స్ 1 మీలే కాబట్టి వాళ్ళలో అందులో కొంచెం ఫైబర్ ఎక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అయితే పెట్టండి. నేనైతే అదే చూపిస్తాను. నేను డైలీ అయితే చేంజ్ చేస్తూ ఉంటా దియాంష్కి. ఒక రోజు ఒక్కటే కాకుండా రోజు రోజు చేంజ్ చేస్తూ ఉంటా. అంటే వాళ్ళకి డైలీ ఒకే ఫుడ్ పెడితే వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకని డైలీ చేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళు కూడా ఫుడ్ని బాగా హ్యాపీగా తింటారు. సో అందుకని అయితే డైలీ ఒకటే పెట్టద్దు, చేంజ్ చేస్తూ ఉండండి. అది కూడా హెల్తీగా హోమ్ మేడే పెట్టండి. 1 ఇయర్ లోపు సాల్ట్, షుగరు ఇలాంటి ఏవి పెట్టద్దు అసలుకి. నాన్ వెజ్ కూడా 9 మంత్ 10th మంత్ లో అయితే స్టార్ట్ చేయండి. నా ఫీలింగ్ అయితే అదే. నేనైతే 9 మంత్ 10th మంత్ వెళ్ళిపోయే లోపల అయితే పెడతాను, ఈ లోపల అయితే అస్సలు పెట్టను. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాగే చికెన్ అవి పెట్టినప్పుడు వాళ్ళకి ఎలర్జీ అట్లాగా వస్తాయి. అంటే ముందుగానే పెడితే, అంటే 9th మంత్ బిఫోరే పెడితే వాళ్ళకి ఎలర్జీస్ అవన్నీ వస్తాయి. సో అందుకని 10th మంత్ తర్వాత ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డైజెషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. ఏదైనా కానీ ఫోర్స్ఫుల్గా అయితే అస్సలు పెట్టొద్దు. ఫుడ్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, వాళ్ళకి తినడానికి కూడా అవాయిడ్ చేస్తారు ఆ ఫుడ్ని. వద్దు తినను అని. అందుకని ఏదైనా కానీ వాళ్ళు ఎంత తిన్నా, కొంచెం తిన్నా కానీ వాళ్ళు హ్యాపీగా తింటారు. అంతవరకు ఆపేసేయండి. ఫోర్స్ఫుల్గా అయితే అస్సలు ఫీడింగ్ చేయొద్దు. చూడండి ఇడ్లీ మనకి ఇది గుర్తుగా ఉండడానికైతే నేను జీలకర్ర వేసా. ఇప్పుడు మనం ఇడ్లీల మీద జీలకర్ర వేసాం కదా, అది కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తుంది జీలకర్రలో ఉన్నదన్నీ. సో అప్పుడు కూడా దానికి అరగడానికైతే బాగా యూజ్ అవుతుందని అయితే నేను జీలకర్ర వేసాను దాని మీద. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. స్టవ్ ఆపేసి ఒక 10 మినిట్స్ అలాగే వండిచ్చేసేయండి. ఇప్పుడు దియాంష్కి అయితే పెడదాం. ఇది రిమూవ్ అయినా చేయొచ్చు, లేదా యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది కాబట్టి ఇలా స్మాష్ చేసైనా పెట్టచ్చు. నేనైతే రిమూవ్ చేస్తున్నాను, చిన్న బేబీ కాబట్టి. మీరు 9th మంత్ అబవ్ అయితే ఇలాగే వండిచ్చైనా పెట్టేసేయండి. ఇది ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది, అంత ఏమి చోకింగ్ అయ్యేం రాదు. సో అందుకని అందులో కొంచెం నేను హాట్ వాటర్ అయితే మిక్స్ చేస్తాను. మీకు కావాలంటే కొంచెం మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ పెట్టద్దు వాళ్ళకి. 8th మంత్ 9th మంత్ 10th మంత్ వస్తే అలాగే డైరెక్ట్ ఇచ్చినా వాళ్ళు తింటారు. సో దీంట్లో మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీరు మీ మిల్క్ ఇచ్చేటండి, మీ మిల్క్ లేదా ఫార్ములా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకు మిల్క్ అనేది కొంచెం తక్కువ కాబట్టి
నేను హాట్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇడ్లీని డైజెషన్ అవ్వదంటారు కదా చాలా మంది, ఇడ్లీ చాలా సింపుల్గా డైజెస్ట్ అవుద్ది. అయితే హాట్ గానే పెట్టాలి ఇడ్లీ. సో చల్లారిపోయాక పెడితే వాళ్ళకి కొంచెం వాళ్ళు దాన్ని చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో అందుకని అలా 2 మినిట్స్ వదిలేస్తే సాఫ్ట్గా అవుతుంది, అలాగే హీట్గానే ఉంటుంది, చల్లగా అయిపోదు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది. నేను ఫస్ట్ టైం పెడుతున్నా కాబట్టి ఇట్లా సాఫ్ట్గా పెడుతున్నా. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే కొంచెం క్యూబ్స్గా పెట్టచ్చు. కాబట్టి మనం ఎంత మిల్క్ వేసినా డ్రై ఉంటుంది కాబట్టి ఇడ్లీ పెట్టేలా అదే 2 బైట్స్ అట్లా పెట్టినప్పుడు కొంచెం కొంచెం వాటర్ అయితే తాపిస్తానండి. కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇడ్లీ, గొంతు పట్టుకోకుండా ఉంటుంది. సో అందుకని మనం ఎంత సాఫ్ట్గా మెత్తగా కలిపినా కానీ ఇడ్లీ అనేది కొంచెం డ్రై కాబట్టి గొంతు పట్టుకుంటుంది. అయితే ఇప్పుడు నిద్రపోతున్నాడు. తను లేచేలోగా తనకి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. ధ్యాన్స్కి నేను బ్రోకలీ కిచిడి అయితే చేస్తున్నాను, రైస్ బ్రోకలీ. ధ్యాన్స్ కోసం నాకు కొత్త కుక్కర్ అయితే తీసుకున్నా. అంటే యాక్చువల్ మా ఇంట్లో ఉండేది కొంచెం పెద్దది. ధ్యాన్స్కి ఎంత చేస్తాను, బేబీస్కి కొంచెమే కదా, సో అందుకని అయితే కుక్కర్ అయితే తీసుకున్నా. మీరు తీసుకోవాలని ఏం రూల్ ఏం లేదు, మాది పెద్దది కాబట్టి నేనైతే తీసుకున్నా. దీన్ని యూజ్ చేసే ముందు సీజనింగ్ అయితే చేసుకోవాలి. అంటే కెమికల్ ఉంటుంది కదా లోపల, అది వెళ్ళిపోకుండా కొంచెం రైస్ తీసుకొని దీన్ని బాగా వాష్ చేసి ఒక 2 విజిల్స్ రానిస్తే కెమికల్ అంతా పోతుంది. ఈ లబ్బరికి కూడా ఉంటుంది దీనిలో, లబ్బరికి కూడా. సో అందుకని 2 విజిల్స్ అయితే రానిచ్చేసి క్లీన్ చేసుకున్నాం కుక్కర్ని. చూడండి కెమికల్ అంతా పోతుంది. ఒకసారి వాష్ చేసేసుకుంటే సీజనింగ్ అయిపోతే ఫ్రెష్గా ఉంది కదా. ఇప్పుడు ఫుడ్ అయితే ప్రిపేర్ చేద్దాం ధ్యాన్స్కి లంచ్. బ్యాక్గ్రౌండ్ అట్లా ఉందనుకోవద్దు, శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, సో అందుకని హౌస్ అయితే క్లీన్ చేసుకున్నాం. సో అందుకని అయితే అట్లా ఉన్నాయి. బ్రోకలీ మనం కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, అలాగే అందులో పురుగులు కూడా ఉంటాయి, ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి కట్ చేసుకోండి. వాటర్ అయితే పెట్టాను, బాయిల్ అవుతున్నాయి. ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే దాంట్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోద్ది. మనం కిచడీ చేసుకునే ముందు ఈ ప్రాసెస్ అయితే చేయాలి. వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి, దీంట్లో అయితే యాడ్ చేస్తున్నా. కొంచెమే బ్రోకలీ తీసుకుంటున్నా, ఫస్ట్ టైం పెడుతున్నా కాబట్టి. మీరు ఆల్రెడీ పెట్టుంటే ఈ బ్రోకలీతో పాటు పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు రైస్లో. ఇలా ఒక 10 మినిట్స్ ఇట్లానే పెట్టేస్తే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళి కొంచెం సాఫ్ట్ కూడా అవుతుంది, ఈజీగా కుక్ అవుతుంది. బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కే, ఫైబరు, అలాగే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, చాలా హెల్తీ. బేబీస్కి బోన్స్ మజిల్స్ కూడా స్ట్రాంగ్ చేస్తుంది. దీన్ని బేబీస్ అనే కాదు పెద్దవాళ్ళు తిన్నా చాలా మంచిది. ఇప్పుడు కుక్కర్లో కొంచెం రైస్ తీసుకున్నాను, మీ బేబీకి ఎంత కావాలో అంత తీసుకోండి. దాన్ని బాగా 2 or 3 టైమ్స్ వాష్ చేసి కొంచెం బ్రోకలీ యాడ్ చేసి దానికి సరిపడంత వాటర్ వేసి అందులో కొంచెం టర్మరిక్ యాడ్ చేశాను. మీరు కావాలంటే మీ బేబీ ఒక 9 months 10 months అబోవ్ అయితే సినమన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీకి, అలాగే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం జీరా అయితే యాడ్ చేస్తున్నా డైజెషన్కి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 7 or 8 విజిల్స్ రానివ్వండి. బాగా ఫైన్ పేస్ట్లా అయిపోతుంది, వాళ్ళకి పంట కింద చోకింగ్ రాకుండా రైస్ అట్లా ఉంటుంది మెత్తగా. మీరు ఆల్రెడీ బ్రోకలీ ఒకసారి పెట్టుంటే మీ బేబీకి దాంట్లో దాల్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం పెడుతున్నా కాబట్టి ఏం యాడ్ చేయలేదు. అంటే 2-3 పప్పులు యాడ్ చేస్తే తనకు పడిందో లేదో తెలియాలి కదా బ్రోకలీ. ఫస్ట్ టైం పెట్టినప్పుడు మనకి బ్రోకలీ పడిందని తెలిస్తే ఇంకా దాంట్లో మనం దాల్ యాడ్ చేసుకోవచ్చు. 2-3 మిక్స్ చేస్తే మనకి ఏది పడింది ఏది పడలేదో బేబీకి అనేది తెలియదు. సో అందుకని నేనైతే నార్మల్ రైస్ బ్రోకలీ యాడ్ చేశాను. చూడండి ఎంత స్మూత్ టెక్స్చర్ వచ్చిందో. మీకు కొంచెం థిక్ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది, బేబీకి 8 months వచ్చింది కాబట్టి. మంత్స్ పెరిగే కొద్దీ బేబీ ఫుడ్ కూడా చేంజ్ అవ్వాలి. ఎప్పుడు ప్యూరీస్ పెడితే వాళ్ళకి ప్యూరీస్కి అలవాటు అవుతారు, రైస్ తినడం మానేస్తారు. సో అందుకని ఇందులో నేను కొంచెం కౌ ఘీ అయితే యాడ్ చేస్తున్నా. ఇది ఇంట్లో చేసింది, హోమ్ మేడ్. మీకు కావాలంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నా, కొంచెమే 1/2 స్పూన్ కూడా కొంచెం తక్కువ. 1 year తర్వాత ఫుల్ స్పూన్ వేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు. గీ ఎప్పుడు యాడ్ చేసినా కానీ లిమిట్గానే యాడ్ చేయాలి, ఎక్కువ వేయకూడదు తక్కువ వేయకూడదు. మొత్తం ఒకసారి గీ అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్గా ధ్యాన్స్కి బనానా అయితే పెడుతున్నాను. ఆఫ్టర్నూన్ కిచడీ తిన్నాడు కదా, అది బ్రోకలీ రైస్ కొత్తది కాబట్టి కొంచెం డైజెషన్ అవ్వడానికి లేట్ అవుతుందని, సో అందుకని అయితే బనానా పెడుతున్నా. ఆల్రెడీ తినేసి తనకు బాగా పడి 2 or 3 టైమ్స్ తినేసి పెట్టుంటే
అరుగుతుందని మాకు తెలుస్తుంది కదా. సో అందుకని అప్పుడు ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా నేను ఈరోజే పెట్టాను కాబట్టి డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పట్టదు కాబట్టి, సో ఈజీగా డైజెషన్ అవ్వడానికి నేను స్నాక్గా బనానా అయితే పెడుతున్నా. బాగా పండిన బనానా పెట్టండి, తనకి తినడానికి బాగుంటుంది. స్మాష్ అయినా చేయొచ్చు, లేదా మీరు ఫోక్తో అయినా స్మాష్ చేయొచ్చు. నేను స్మాషర్తో అయితే స్మాష్ చేస్తున్నా. బనానాలో ఏదైనా పెట్టచ్చు, ఇదే పెట్టాలి అది పెట్టకూడదు అని ఏం రూల్ ఏం లేదు. అమృతపాణి బనానా అయినా పెట్టచ్చు, లేదా నార్మల్ బనానా అయినా పెట్టచ్చు. నేనైతే నార్మల్ బనానానే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అమృతపాణి బనానాలో సీడ్స్ అనేది ఉంటాయి. సో సీడ్స్ పెట్టకూడదు కదా. సో అందుకనైతే నేను నార్మల్ బనానా అయితే యూజ్ చేస్తాను, అది కూడా బాగా పండిన బనానే. నేను దియాన్ష్కి 8 మంత్ కాబట్టి దియాన్ష్కి నేను 5:35 కల్లా తన స్నాక్ అయితే కంప్లీట్ చేసేస్తాను. మీరు ఒకవేళ మీ బేబీ 9th మంత్ అట్లా 10th మంత్ అయితే 6:37 లోపు అయితే కంప్లీట్ చేసేలా చూసుకోండి. పండింది కాబట్టి ఈజీగా స్మాష్ అయిపోయింది, తను కూడా ఈజీగా తింటాడు. ఈ ఫుడ్ సిరీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, న్యూ మామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏం పెట్టాలి అన్నీ అయితే ఈ సిరీస్లో అయితే నేను ఎపిసోడ్గా అయితే మీకు చెప్తాను. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు మిస్ అయితే మీ బేబీకి ఏం పెట్టాలనే మీరు ఎప్పుడు థింకింగ్లోనే ఉంటారు. సో డోంట్ మిస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అవర్ పీడిఎస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.